హాయ్ సార్, వెల్కమ్ టు మై ఛానల్. మనం చూడబోయే సైట్ వచ్చేసి 3 ఎకర్ సైట్ అండి. 3 ఎకరాల సైటు. ఇది విలేజ్కి పోయే దారండి. చుట్టుపక్కల చూసుకున్నట్టయితే మొత్తం మామిడి తోటలే ఉంటాయి. ఇంక సపరేట్ గేట్ ఉంటుందండి. పక్కది కూడా మామిడి తోటనే, వెనకాలది కూడా మామిడి తోటనే, ముందు కూడా మామిడి తోటనే. ఇవన్నీ మామిడి తోటలే. ఇది ఒక 3 ఎకరాల సైటు. రెడ్ సాయిల్ భూమి. స్క్వేర్ బిట్ ఉంటుందండి. 4 మూలలు కరెక్ట్ ఉంటుంది. చుట్టూ ఫెన్సింగ్ చూసుకున్నట్టయితే టేక్ చెట్ల హద్దు మొత్తం వెనకాల పక్కన లెఫ్ట్ సైడ్లో కడీలు ఉంటాయి. మొత్తం 3 ఎకరాల సైట్ అండి. మనకు జనగాం హైవేకి డిస్టెన్స్ ఉంటుంది ఈ సైడ్కి. రెడ్ సాయిల్తో కూడుకున్న సైడ్ అండి. ఎర్ర నేల. చూసుకున్నట్లయితే విలేజ్ 1.5 కిలోమీటర్ ఉంటుందండి. ఇక్కడ లెఫ్ట్ మధ్యలో ఉంటుంది ల్యాండ్. మనం దీంట్లో కోళ్ళ ఫారాలు కూడా సెట్ చేసుకోవచ్చు అండి. దీంట్లో కోళ్ళ ఫారాలు కూడా సెట్ చేసుకోవచ్చు. మనకు డైరెక్ట్గా ఒక 4-5 కోళ్ళ ఫారాలు సెట్ పడతాయి డైరెక్ట్గా. ఇది సైట్ అండి. ఇది చాలా బాగుంటుంది సైట్. ఇది మద్దూరు మండలం కిందకి వస్తుందండి. మద్దూరు మండలం నుంచి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి సైట్. 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది చేర్యాల నుండి వచ్చినట్టయితే మనకు హైవేకి అయితే 10 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. సైట్ అయితే చాలా సార్తో కూడుకున్న సైట్ అండి. మొత్తం చుట్టూ బౌండరీస్ ఫిక్స్ అయి ఉన్నాయి. డాక్యుమెంట్ కూడా క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. చాలా బాగుంటుంది సైట్. చుట్టూ మాత్రం మొత్తం మామిడి తోటలే ఉంటాయి. దీనికి స్క్వేర్ ఫీట్ 4 మూలలు కరెక్ట్. దీనికి ఎకరానికి వచ్చేసి 36 lakhs చెప్తున్నారు. కూర్చుంటే మాత్రం మన రేటు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది సైట్.